మేము అదృష్టవంతులు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో నాకైతే అర్థమైతలేదు. పొద్దున శ్రీశైలం పోదామని ఫిక్స్ అయ్యి నైట్ కల్లా కార్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాం. నైట్ 11:30కి స్టార్ట్ అయితే రీచ్ అయ్యే వరకు మార్నింగ్ 4 అయితే అయ్యింది. శ్రీశైలం ఫారెస్ట్ ఎంట్రీ అయ్యే ముందు ఇలా చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. మార్నింగ్ 6కే ఓపెన్ చేస్తారు. మేము మార్నింగ్ 4కే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. మాలాగా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చలి మాత్రం మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. ఇక నైట్ అంతా ట్రావెల్ చేసామని చెప్పి కొంచెంసేపు పడుకొని ఉండే మార్నింగ్ 7కి లేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. మనకి ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యే ముందే చెప్తారు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఏవి ఫారెస్ట్ లో వేయొద్దని చెప్పి. ఆ రూల్స్ అన్ని మనం కూడా ఫాలో కావాలి. ఎందుకంటే యానిమల్స్ ఉంటాయి కాబట్టి ఆ కవర్స్ ని తిన్నా ఏమైనా చేసినా వాటికే ప్రాబ్లం. మనం ఎప్పుడు మన నేచర్ ని కాపాడుకోవాలి. ఇక డైరెక్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వెళ్లిపోయాం. అక్కడ కిందనే స్నానాలు అయితే చేసుకున్నాం. ఎవరైతే భక్తులు ఇక్కడ స్నానం చేసుకుంటారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ స్టోన్స్ అయితే చాలా స్లిప్పీగా ఉన్నాయి. అడుగులో అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళండి స్నానం చేసుకునేటప్పుడు, లేకపోతే స్లిప్ అవుతుంది. ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా సాక్షి గణపతి దగ్గరికి అయితే వెళ్ళాలి. మన గోత్రనామాలైతే చెప్పాలి. గణేశుడు డైరెక్ట్ గా పరమశివునికి అయితే చెప్తాడు, ఫలానా వాడు వచ్చాడు మీ దర్శనం చేసుకోవడానికి అని చెప్పి. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాక్షి గణపతిని ఫస్ట్ మొక్కుకొని మీ పేరు గోత్రనామాలు చెప్పి తర్వాత మల్లికార్జున స్వామిని భ్రమరాంబికా దేవిని దర్శనం చేసుకోండి. అలా చేస్తేనే మీ శ్రీశైలం యాత్ర పరిపూర్ణమైతే అవుతుంది. వెళ్ళకపోతే ఈ శివరాత్రికైనా వెళ్ళండి. ప్రపంచంలో ఒకటే ఒక ఆలయం ఎక్కడైతే జ్యోతిర్లింగం ఇంకా శక్తిపీఠం ఒకే ఆలయంలో ఉంది, అది మన శ్రీశైలం ఒకటే. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా కార్లోనే వెళ్ళండి. శ్రీశైలంలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి. బస్సులలో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే మీరు ఆటోనన్నా మాట్లాడుకోవాలి, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అలా మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకుని వెళ్ళండి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ మీరు నచ్చిన ప్లేసెస్ లో ఆపుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో చేయండి.